హాయ్ ఫ్రెండ్స్, సుశీలా టైలర్స్ కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి ఇదిగోండి నెక్ డిజైన్, డ్రెస్ది నెక్ డిజైన్. ఇది ఎలా వేసుకోవాలి నేను ఆల్రెడీ కట్ చేశాను. ఇక్కడ లైనింగ్ కూడా జాయిన్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మీకు వీడియోలో చూపించాలని చెప్పేసి నేను స్టిచ్చింగ్ చేద్దామని అనుకున్నాను, కానీ ఒకసారి చూపిస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఇలా చూపిస్తున్నాను. ఈ డిజైన్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ డిజైన్కు నేను పైపింగ్ వేస్తాను. గోల్డ్ కలర్ దాంతో ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్స్ అన్ని గోల్డ్ కలర్ వచ్చేసినాయి కదా, అందుకోసం అని చెప్పేసి గోల్డ్ కలర్ దాంతో పైపింగ్ వేయాలనుకుంటున్నాను. ఇదిగోండి, పైపింగ్ వేసే ముందు రెండు కూడా జాయింట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను, అంటే ఒకటే ఫ్రంట్ పార్ట్ ఒకటే చూపించాను. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు జాయింట్ చేసుకొని మనం ఏ విధంగా వేసుకోవాలి పైపింగ్ ఇదంతా చూద్దాం ఒకసారి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చాలా ఈజీగా వేసుకోవచ్చండి. మీరు ఇది మా వీడియో చూసారని అనుకోండి, 1-2 సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటంటే పైపింగ్ వేసుకుంటే మనకు ముక్క తిప్పి వేసుకునే దానికంటేను, బక్రం క్లాత్ వేసుకునే దానికంటేను ఈ పైపింగ్ వేసుకుంటే నీట్గా అనిపిస్తుంది. చూడడానికి కూడా అట్రాక్షన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కస్టమర్స్ కూడా మనకు ఎందుకంటే పైపింగ్ వేసామని అనుకోండి, అబ్బా చాలా బాగుంది, నీట్గా ఉంది, ఇది గోల్డ్ కలర్ దీనికి వేశారు కదా బాగుందండి అని చెప్పేసి అని అంటారు. వాళ్ళు చెప్పకుండా మనం వేసుకోవాలి, ఎందుకంటే ఇది అట్రాక్షన్గా ఉంటుంది. అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, వేసినాక చూడండి ఎంత బాగుంటుందో. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మనము క్రాస్ కటింగ్తో ఇదిగోండి గోల్డ్ కలర్ క్లాత్ నేను ఇదంతా కూడా జాయింట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి గోల్డ్ కలర్ క్లాత్. ఈ క్లాత్ ఎంత తీసుకోవాలంటే ఒక 1.5 ఇంచ్తో తీసుకోవాలి మనం. అప్పుడే పైపింగ్ అనేది చక్కగా మనకు డబుల్ క్లాత్తో వేసుకుంటాం కదా, ఇలా డబుల్ ఫోల్డింగ్తో. అందుకోసం అని చెప్పేసి మనకు ఇలా వస్తే, ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ అంటే ఇంత వస్తుంది, స్టిచ్చింగ్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇంత మనం క్లాత్ తీసుకుంటే సరిపోతుంది పైపింగ్కు. ఇక ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేస్తారు చూడండి, బ్యాక్ సైడ్ కూడా షోల్డర్ జాయింట్ చేసేసుకొని ఏకంగా మొత్తం మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు వేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ షోల్డర్ జాయింట్ చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ అనేది జాయింట్ చేసేసుకుంటే ఇలా షోల్డర్, రెండు షోల్డర్లు నేను ఒకటే షోల్డర్ జాయింట్ చేస్తున్నాను. ఎందుకంటే పైపింగ్ వేసుకోవడానికి ఉండాలని చెప్పేసి, జాయింటింగ్ ఉండాలని చెప్పేసి అలా వదిలేస్తున్నాను. ఇదిగో చూడండి, ఒకవైపు నేను జాయింట్ చేశాను. ఇది డబుల్ వేసుకోవాలి షోల్డర్, ఇప్పుడైనా కూడా డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్చింగ్ చేసుకుంటే ఇదిగోండి ఇలా డబుల్ స్టిచ్చింగ్ చేశాను కదా, ఒకవైపు చేసుకున్నాను జాయింటింగ్, ఒకవైపు ఓపెన్ పెట్టాను. అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఇది పైపింగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది డబుల్ క్లాత్తో మనకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు వేసుకుందాం. ఇక ఇప్పుడు పైపింగ్ వేసుకుందాము. డబుల్ క్లాత్తో ఇలా రెండు వైపులా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు వైపులా పైపింగ్ వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా పైపింగ్ వేసుకున్నాం అనుకోండి, మనకు నెక్ కూడా నీట్గా వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. నెక్ పీస్ వేసుకొని ఇప్పుడు మన బక్రం క్లాత్ వేసుకునే దానికంటే కూడా ఇది చాలా బాగుంటుంది. అలా కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇంకా ఇప్పుడు ఇట్లా వేసుకున్నాం అనుకోండి షోగా బాగుంటుంది. ఇట్లా ఇప్పుడు కొత్తగా నేర్చుకొని కుట్టే వాళ్ళు ఉంటారు అనుకోండి, మీరు ఇప్పుడు ఇలా అట్రాక్షన్గా మీరు ఇప్పుడు గోల్డ్ కలర్ క్లాత్తో ఇలా పైపింగ్ వేశారనుకోండి, అబ్బాయి మీరు చాలా బాగా కుడుతుంది, సర్లే ఈమె దగ్గర కుట్టించుకుందామని అనుకుంటారు. అందుకోసం అని చెప్పేసి ఇలా కొంచెం ఫ్యాషన్గా కుట్టామని అనుకోండి, మన గిరాకీ అసలు మనకు కస్టమర్స్ ఎటు పోరు, ఎన్నాళ్ళైనా కూడా మన దగ్గరకు వచ్చేస్తూనే ఉంటుంటారు. అందుకోసం అని చెప్పి మనం ఎక్కడున్న అడ్రస్ పట్టుకొని మరీ వస్తారు. మనం ఇలా వేసుకొని చక్కగా నీట్గా వాళ్ళకి సెట్ అయ్యేటట్టు కుట్టాలి. ఎప్పుడైనా కూడా మనకు డ్రెస్లే కానీ బ్లౌజ్లే కానీ వాళ్ళకి సెట్ అయ్యేటట్టు కుట్టినామని అనుకోండి, వాళ్ళు ఎక్కడికి అసలు పోరు, మన పొమ్మన్నా పోరు. ఎందుకంటే వాళ్ళకి ఒక దగ్గర సెట్ అయిందని అనుకోండి, వాళ్ళ దగ్గర కుట్టించుకుంటారు. ఇప్పుడు నా దగ్గర కస్టమర్స్, అసలు నేను టైలరింగ్ నేర్చుకున్నప్పటి నుంచి వచ్చే కస్టమర్స్ కూడా ఉన్నారండి. ఇదిగోండి ఇప్పుడు అలా దాదాపు ఇప్పుడు నాకు 18 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు నేను టైలరింగ్ చేయబట్టి. అప్పటి నుంచి రెగ్యులర్ కస్టమర్స్ కూడా చాలా మంది ఉన్నారు నాకు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతారు, సరే అండి మీరు ఎప్పుడు వీలైతే అప్పుడే కుట్టండి అని అంటారు. నాకు లేట్ అవుతుంది, ఒక వారం 10 రోజులు అవుతుందన్న, వారం 10 రోజులు కదండి, నెల రోజులైనా పర్వాలేదు మీరే కుట్టండి అని చెప్పేసి అని అంటుంటారు. అది ఎందుకంటే వాళ్ళకి ఒక చోట సెట్ అయిందని అనుకోండి, ఇక్కడ వాళ్ళు ఇక మళ్ళీ ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళ నమ్మకం అనేది కుదరాలి. అలా మనం స్టిచ్చింగ్ అనేది అలా చెయ్యాలి వాళ్ళకి, కస్టమర్స్కు. అలా చేస్తే వాళ్ళు అసలు ఎటు పోరు. మనం కాదన్నా కూడా సరేనండి ఎట్లన్నా మీరు వీలు చేసుకుంటండి అది ఇది అని చెప్పేసి మనకే ఇస్తుంటుంటారు.
మీరు కూడా ఇలా చక్కగా నీట్గా వాళ్ళకి సెట్ అయ్యేటట్టు కుట్టారని అనుకోండి, అక్కడ మీకు కూడా చాలా బాగుంటుంది. నీట్గా కుడితే మనకు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అబ్బా చాలా బాగా కుట్టిందని చెప్పేసి అని అనుకుంటారు. ఎందుకంటే ఇవాళ రేపు క్లాత్లు ఏవైనా కూడా కాస్ట్లీ క్లాత్లు ఉంటున్నాయి కదండి. అందుకోసం అని చెప్పేసి మనం నీట్గా జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకుంటూ ఇలా మనం నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఇదంతా కూడా ఈ నెక్ ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా మనం ఇదంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ మెలకల కింద వచ్చింది కదా, ఈ మెలకల కింద కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా పైపింగ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా సూది దింపుకుంటూ ఇట్లా మన వైపు తిప్పుకుంటూ ఇలా వేసుకోవాలి. అప్పుడే మనకు నెక్ ఏ పార్ట్ ఆ పార్ట్ విడివిడిగా మనకు చక్కగా నీట్గా వస్తుంది. ఇలా స్లోగా వేసుకుంటూ రావాలి. డిజైన్ వచ్చినప్పుడు ఫాస్ట్ కుట్టామని అనుకోండి, అటు ఇటు మెలకలు దిగిపోయి మళ్ళీ థ్రెడ్ మళ్ళీ కట్ చేసుకుంటూ మళ్ళీ విప్ప తీసుకుంటూ ఆ పని పెట్టుకోవద్దు. మనం కుట్టేటప్పుడే కాస్త స్లోగా జాగ్రత్తగా చూసుకుంటూ మనం విప్పే పని లేకుండా చూసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇలా వేసుకున్నాక ఇక మధ్యలో థ్రెడ్ పెట్టేసుకొని అప్పుడు మళ్ళీ వేసుకుందాం. అయితే ఇప్పుడు థ్రెడ్ పెట్టే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఇలా వేసుకున్నాక చిన్న కట్స్ పెడితేనే మనకు రౌండ్ అనేది చక్కగా తిరుగుతుంది. ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు ఈ మెలకలు ఉంది కదా, ఇక్కడ కూడా చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. అప్పుడే మనకు ఈ నెక్ ఏ విధంగా వచ్చిందో అట్లానే మనకు సేమ్ దీని మాదిరిగానే పైపింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు చిన్న కట్స్ అనేది పెట్టేసుకుందాం. ఇక ఇదిగోండి ఇలా చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. ఇది మనకు సీజర్ అనేది కత్తెర అనేది షార్ప్గా ఉండాలండి. ఇది కాస్త అన్నది మళ్ళీ కొంచెం పట్టించాలి. ఇదిగోండి ఇలా గట్టిగా, అంటే మనకు ఇది థ్రెడ్ అనేది తెగొద్దు. మనం స్టిచ్చింగ్ చేసింది థ్రెడ్ అనేది తెగకుండా చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని నీట్గా మనం కుట్టుకున్నామని అనుకోండి, అప్పుడు నీట్గా వచ్చేస్తుంది. నెక్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా మనకు అన్ని చిన్న కట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మధ్యలో థ్రెడ్ పెట్టేసుకొని ఈ పైపింగ్ అనేది వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే ఇదిగోండి ఇదంతా కూడా స్టిచ్చింగ్ ఇలాగే చేసుకుంటూ రావాలి రౌండ్ నెక్కు. ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేస్తున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్కు ఇదిగోండి ఇప్పుడు ఇలా మనం ఇందాక కట్స్ పెట్టాలని చెప్పాను కదా, కట్స్ అన్ని పెట్టేసుకున్నాము. ఇలా మన రౌండ్ షేప్లో ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ నేను కుట్టబోయేది. ఇది డిజైన్ది చూపిస్తాను చూడండి. మీకు కుట్టిన తర్వాత నీట్గా కనిపిస్తుంది, అప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఒకటి మనకు మెలక వచ్చింది. ఇదిగోండి ఇక్కడ సూది దింపాలి. ఇక్కడ దింపి మళ్ళీ మన వైపు వేసుకోవాలి. ఇలా మన వైపు వేసుకొని అప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ షార్ప్ అనేది ఇటు రావాలి. ఇదిగోండి ఇట్లా మీకు వీడియోలో కనిపిస్తుందని అనుకుంటాను. ఇదిగోండి ఇట్లా మన వైపు తిప్పుకోవాలి. ఇలా మన వైపు తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సూది దింపాలి. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ సూది దింపాలి. దింపి మళ్ళీ మన వైపు తిప్పుకోవాలి. ఇదిగోండి ఇలా మళ్ళీ మన వైపు తిప్పుకుంటే ఇక్కడ చిన్నగా స్క్వేర్ లాగా వచ్చింది చూడండి. మీరు గమనించారో లేదు, చిన్నగా స్క్వేర్ లాగా వస్తుంది. నెక్ డిజైన్ అనేది కింది వైపు చిన్నగా స్క్వేర్ లాగా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ సూది దింపాలి. మళ్ళీ దింపి మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఈ స్క్వేర్ అనేది చక్కగా రావాలి కింది వైపు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సూది దింపాలి. మళ్ళీ సూది దింపిన తర్వాత మళ్ళీ మన వైపు తిప్పుకోవాలి. ఇదిగోండి ఇలా మన వైపు తిప్పుతూ ఇలా చక్కగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఇదిగోండి ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మన షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఎందుకంటే పక్క నుంచి ఇలా స్టిచ్చింగ్ వేసామని అనుకోండి, అప్పుడు అణిగినట్టుగా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ షోల్డర్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది జాయింట్ చేసేస్తాను చూడండి. ఇదిగోండి జాయింట్ చేసుకున్నాక అప్పుడు డబుల్ స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు ఇలా మనకు ఓపెన్ ఉన్నట్టుంది కదా, ఇలా కాకుండా ఇప్పుడు మనం డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటే అణిగినట్టు వచ్చేస్తుంది. ఇక్కడ షోల్డర్ అనేది జాయింట్ చేసుకొని ఇది డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా డబుల్ స్టిచ్చింగ్ వేసుకొని ఈ రెండు సమానంగా ఉండాలి. ఇదిగోండి కొంచెం గట్టి కుట్టు వేసుకోవాలి షోల్డర్ దగ్గర వేసుకొని, ఇక ఇప్పుడు మనం ఇది కొంచెం జస్ట్ ఇక్కడ మనకి ఇది డబుల్ వచ్చింది కదా, లావుగా వచ్చేస్తుంది ఇక్కడ. అందుకోసం అని చెప్పేసి ఫ్రంట్ పార్ట్కు ఇదిగోండి కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇది నెక్కుది, ఇదిగోండి ఇది కొంచెం కట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చేసుకొని ఇటువైపు తిప్పుతూ మనం డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. అప్పుడు అంటే డబుల్ మళ్ళీ కుట్టు వేసుకుంటాం కదా, అది వేసేసుకోవాలి. ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి వేస్తాను. ఇదిగోండి ఇక్కడ నుండి వేసుకుందాం. ఎటు నుంచి వేసుకున్నా పర్వాలేదు, కాకపోతే మన ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఇది ఈ స్టిచ్చింగ్ ఉన్నది కదా, ఫ్రంట్ పార్ట్కు ముందు వైపు ఇటువైపు రావాలి. ఇది వస్తేనే అప్పుడు మనకు ఏదైనా కూడా బ్లౌజే కానీ మనకు ఇది టాప్సే కానీ ఇప్పుడు డ్రెస్సులు ఇవన్నీ ఉంటాయి కదా, ఏదైనా కూడా మన వైపు ఇలా ఉండాలి, ఇటు వెనక వైపు ఉండకూడదు. ముందు వైపు ఉంటేనే అప్పుడు నెక్ అనేది నీట్గా వస్తుంది, మనకు షోల్డర్ దగ్గర నీట్గా వస్తుంది. ఇది గమనించుకొని వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఈ చిన్న చిన్న మనకు టిప్స్ పాటించామని అనుకోండి చక్కగా వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు ఇలా డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి నెక్ చుట్టూ. ఇప్పుడు ఇక్కడ మనకు నెక్ అడ్జస్ట్ కాకపోయినా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు డబుల్ స్టిచ్చింగ్ వేస్తుంటున్నాం చూడండి. ఈ డబుల్ స్టిచ్చింగ్లో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒకవేళ సరిగ్గా రాకపోయినా నెక్ అలాంటిది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా. ఇదిగో చూడండి ఇప్పుడు నేను ఎలా వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది స్క్వేర్ చొప్పున రావాలి. ఇగో ఇక్కడ మన సూది దింపాలి. దింపిన తర్వాత మన వైపు తిప్పుకోవాలి. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను నేను, మళ్ళీ చెప్తున్నాను. ఇదిగోండి ఇలా ఇలా వేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఇది స్క్వేర్ చొప్పున రావాలి. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇది ఈ సూది దింపి ఇప్పుడు ఇటు మన వైపు తిప్పుకోవాలి. మళ్ళీ ఇదిగోండి నేను ఇందాక చెప్పాను కదా, ఒకవేళ ఇక్కడ అడ్జస్ట్ కాకుండా మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది. ఇదిగోండి ఇలా ఇలా పెట్టుకొని ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సూది దింపాలి. ఇదిగోండి ఇలా ఈ సూది దింపి మళ్ళీ ఇటువైపు నుంచి మళ్ళీ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇది ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు తిప్పి ఇటు వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇలా వేసుకొని ఈ నెక్ చుట్టూ ఇది నేను చెప్పాను కదా మీకు ఇందాక, ఇది మనకు ఫ్రంట్ పార్ట్ రావాలని. ఇదిగోండి ఇలా ఫ్రంట్ పార్ట్కు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇలా చేసుకొని ఇదంతా కూడా డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇక ఇదంతా కూడా డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక మనం ఈ పైపింగ్ అంతా వేసేసుకున్నాం చూడండి. నెక్కు ఇలా డిజైన్ నెక్కు మనం పైపింగ్ వేసుకొని నీట్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.